ఈరోజు మనం జేఏబీ ఎగ్జామ్ గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే జూనియర్ అసోసియేట్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది బ్యాంకర్స్. ఈ ఎగ్జామ్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే దీన్ని ఆల్రెడీ ఇప్పుడు మనం బ్యాంక్ జాబ్స్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది మీలో ఎవరన్నా, వాళ్ళు ఈ ఎగ్జామ్ కనుక రాశారంటే ప్రమోషన్ టైంలో మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. అండ్ ఆల్సో మీకు ఇది రాయటం వలన ఒక ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవుతుంది. అదే మీరు సిఐబి కూడా కంప్లీట్ చేశారనుకోండి, అప్పుడు మీకు 2 ఇంక్రిమెంట్స్ యాడ్ అవుతాయి. కానీ ప్రస్తుతానికి మనం జేఏబి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని సంగతి మాత్రం చూద్దాం. ఈ ఎగ్జామ్కి మీరు ఒకసారి రిజిస్టర్ అయ్యారనుకోండి, 3 ఇయర్స్ లోపు కంప్లీట్ చేసేయాలి. అంటే 3 ఇయర్స్లో మొత్తం మీకు 5 అటెంప్ట్స్ ఉంటాయి. ఆ లోపు మనం ఉన్న ఈ 4 సబ్జెక్ట్స్ని కూడా క్లియర్ చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ని ఇయర్కి 2 సార్లు కండక్ట్ చేస్తారండి. అండ్ ఆల్సో ఇందులో మనం సబ్జెక్టులు చూసామంటే మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఏమంటే ఐఈ అండ్ ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, పీపీబీ ప్రిన్సిపల్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ బ్యాంకింగ్, ఏఎఫ్ఎం అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఫర్ బ్యాంకర్స్, అండ్ ఆర్బిడబ్ల్యూఎం రీటైల్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్. ఇంక వీటిలో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఎన్ని రావు. ఒకవేళ మీరు కనుక ఒక్కో సబ్జెక్టు ఒక్కోసారి పాస్ అయ్యారనుకోండి, అంటే మీరు కంపార్ట్మెంట్లో కనుక పాస్ అయితే మీకు అప్పుడు మినిమం ప్రతి సబ్జెక్ట్లో వచ్చి 50 మార్కులు రావాలి. అదే మీరు కనుక ఒకే అటెంప్ట్లో అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తారనుకోండి, అప్పుడు మీకు మినిమం ఒక్క దాంట్లో అంటే మీకు టోటల్ అగ్రిగేట్ వచ్చి 4 సబ్జెక్ట్లో 200 మార్క్స్ రావాలండి. అప్పుడు మీరు ఎలా అంటే మినిమం ఒక్క సబ్జెక్ట్లో 45 మార్క్స్ వచ్చినా సరిపోతుంది. కాకపోతే మీకు ఆ 5 మార్క్స్ ఇందాక తగ్గినాయి చూసారా, ఆ మార్క్స్ వచ్చేటప్పటికి మీరు వేరే సబ్జెక్ట్స్లో కవర్ చేసుకోవాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 4 సబ్జెక్ట్స్ కదా, 2 సబ్జెక్ట్స్లో మీకు 45 మార్క్స్ అండ్ 45 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఆ తర్వాత మిగిలిన 2 సబ్జెక్ట్స్లో వచ్చి మీకు నార్మల్గా అయితే 50 రావాలి. కానీ ఇక్కడ వచ్చి మీకు ఆ సబ్జెక్ట్స్లో మిస్ అయిన 5 మార్క్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుని ఇక్కడ 55 + 55 రావాలి. అంటే మీకు 45 + 45 + 55 + 55 = 200 మార్క్స్. మీకు ఏదైనా అగ్రిగేట్గా వచ్చి 200 మార్క్స్ రావాలండి. కానీ ప్రతి సబ్జెక్ట్లో కూడా మినిమం 45 అనేది ఖచ్చితంగా రావాలి. పోతే మనకి జేఏబీ సిలబస్లోకి వద్దాం ఒకసారి. సిలబస్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. పేపర్ 1 మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, పేపర్ 2 వచ్చి ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ బ్యాంకింగ్, పేపర్ 3 వచ్చి అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫర్ బ్యాంకర్స్, అండ్ పేపర్ 4 వచ్చి మీకు రిటైల్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్. ఇంకెందుట్లో మాడ్యూల్స్ చూద్దాం. మీకు ప్రతి సబ్జెక్ట్లో కూడా 4 మాడ్యూల్స్ ఉన్నాయి. మీకు 4 సబ్జెక్ట్స్లో కూడా. అది మీరు ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఫస్ట్ పేపర్లో వచ్చేటప్పటికి మాడ్యూల్ ఏ అండి. ఇందులో మాడ్యూల్ ఏ వచ్చి ఇండియన్ ఎకనామిక్ ఆర్కిటెక్చర్. ఆ తర్వాత మాడ్యూల్ బి వచ్చి ఎకనామిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు బ్యాంకింగ్. మాడ్యూల్ సి ఇండియన్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్. మాడ్యూల్ డి వచ్చి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అందుట్లో మీకు మళ్ళీ ప్రతి దాంట్లో వచ్చి మీకు 4 మాడ్యూల్స్లో 45 చాప్టర్స్ ఉన్నాయండి. అదే పేపర్ 2 వచ్చేటప్పటికి ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ బ్యాంకింగ్. ఇందులో మాడ్యూల్ ఏ వచ్చి జనరల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. మాడ్యూల్ బి వచ్చి ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్. మాడ్యూల్ సి వచ్చి బ్యాంకింగ్ టెక్నాలజీ. మాడ్యూల్ డి వచ్చి ఎథిక్స్ ఇన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో మీకు టోటల్గా వచ్చేటప్పటికి 55 చాప్టర్స్ ఉన్నాయండి. థర్డ్ పేపర్ వచ్చేటప్పటికి మీకు అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫర్ బ్యాంకర్స్, ఏఎఫ్ఎం. ఇందులో కూడా 4 మాడ్యూల్స్ ఉన్నాయి. మాడ్యూల్ ఏ వచ్చేటప్పటికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్. మాడ్యూల్ బి వచ్చి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్. మాడ్యూల్ సి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మాడ్యూల్ డి వచ్చి ట్యాక్సేషన్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కాస్టింగ్. ఇందులో టోటల్గా వచ్చి మీకు 35 చాప్టర్స్ ఉన్నాయండి. ఫోర్త్ పేపర్ వచ్చేటప్పటికి రీటైల్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, ఆర్బిడబ్ల్యూఎం. ఇందులో కూడా 4 మాడ్యూల్స్ ఉన్నాయి. మాడ్యూల్ ఏ వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ టు రీటైల్ బ్యాంకింగ్. మాడ్యూల్ బి వచ్చి రీటైల్ ప్రొడక్ట్స్ అండ్ రికవరీ. మాడ్యూల్ సి వచ్చేటప్పటికి సపోర్ట్ సర్వీసెస్, మార్కెటింగ్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్. మాడ్యూల్ డి వచ్చేటప్పటికి వెల్త్ మేనేజ్మెంట్. ఇందులో టోటల్గా వచ్చి 26 చాప్టర్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఫర్దర్గా మనం ఒక్కో చాప్టర్కి ఒక్కో వీడియో కానీ, లేకపోతే 2 చాప్టర్స్ చిన్న చాప్టర్స్ అయితే కనుక 2 చాప్టర్స్ కలిపి ఒక వీడియో కానీ అలా కవర్ చేసుకుందాం మొత్తం అంతా.